100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వాళ్ళ స్టేట్మెంట్ మరి వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ స్థాయి వాళ్ళే చెప్పాలి కదా. స్పీకర్ జడ్జిగా వారి వాదనలు వింటా ఉన్నాడు, వారి వాదనలు ఇస్తారు, అదే ప్రామాణికం కదా. ఇప్పుడు నా వాదన రేవంత్ రెడ్డి గారి వాదన లేదా కేటీఆర్ వాదన ప్రామాణికం కాదు. అక్కడ ద ఇష్యూస్ బిట్వీన్ స్పీకర్ అండ్ ఎమ్మెల్యేస్. స్పీకర్ నోటీస్ ఇచ్చాడు యాజ్ పర్ ది సుప్రీంకోర్టు డైరెక్షన్. నోటీస్ వాళ్ళు జవాబు చెప్పారు. ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఎవరు చెప్పాలి? అది వాళ్ళే చెప్పాలి కదా. వాళ్ళే చెప్తా ఉన్నారు. మరి బీజేపీ ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ అందరూ బీజేపీ నాయకులు కలిసిండ్రు. వాళ్ళు కూడా బీజేపీ చేరినట్టు కదా. మరి ఇప్పుడు మేము వారికి నోటీస్ ఇస్తాం, ఇది బీజేపీ పోయారు కాబట్టి బీజేపీలో చేరినట్టుగా మీరు ధృవీకరించండి అని, అంతే కదా. వాళ్ళ పార్టీ వారి మనుషులు పోయి హరీష్ రావు, కేటీఆర్ పోయి భాజపా అమిత్ షాని నడ్డాను కలిసి వస్తూ ఉంటే వాళ్ళు బీజేపీలో చేరినట్టుగా మేము ధృవీకరిస్తాం. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కలవడం అంటే ముఖ్యమంత్రి అందరూ కలుస్తూ ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కలవలేదా? పాయల్ శంకర్ కలిశాడు, హరీష్ కలిశాడు, సిపిఐ ఎమ్మెల్సీలు కలుస్తూ ఉన్నారు, సిపిఐ ఎమ్మెల్సీ కలుస్తూ ఉన్నారు, వేరే రాష్ట్రాలకు వచ్చి సమస్యల మీద కలుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి అందరూ కలుస్తారు. కండువా గురించి మాట్లాడుతున్నారు. కండువా మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేదు. స్థిరంగా నాకు ఇష్టం ఉంది కాబట్టి వేసుకుంటాను. ఇక్కడెక్కడ కాంగ్రెస్ అని రాసింది లేదు. కానీ గతంలో వీళ్ళ చరిత్ర తెలుసుకుంటే వాళ్ళ ఎమ్మెల్యే గురించి మాట్లాడడం ఏంటి? పార్టీలో విలీనం చేసుకున్న చరిత్ర మీది. మీరు ఇవాళ ఒక్కటి మాత్రం వాస్తవం మిత్రులందరికీ నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రాన్ని అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువగా దోచుకున్న రాజకీయ కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబమే. కేవలం 10 ఏళ్ళు పాలించి 100 సంవత్సరాలు సరిపడా సొత్తును దోచుకున్నారు. కాబట్టి ప్రజలు వారిని తిరస్కరించి కొట్టిన దెబ్బ కొట్టకుండా పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు ఇచ్చినారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ శకం ఈ రాష్ట్రంలో ముగిసింది. అంటే పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్నాడు కృష్ణమోహన్ రెడ్డి మా పార్టీలో ఉన్నాడని. మరి ఈయన నేను కాదంటున్నాడు. అదే స్వయంగా ఏం చెప్తున్నాడు? కండువా వేసుకున్నాను, నేను కండువా వేసుకున్నాను, కాంగ్రెస్ కండువా, కానీ నాకు సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తున్నాడా? మరి బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు రావడం లేదు? బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ శాసనసభా పక్షంతో ఎందుకు కూర్చోవడం లేదు? బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ ప్రోగ్రాంలలో ఎందుకు పాల్గొనడం లేదు? అంటే ప్రజలను పిచ్చివాళ్ళు అనుకొని, ప్రజలను వెర్రివాళ్ళు అనుకొని, ఓటేసిన ప్రజల్ని వాళ్ళ విఘ్నతను అగౌరవపరచడం కాకపోతే ఇదేంటిది? ఇంకోటి, ఎక్కడ చూసినా ఇవాళ మంత్రుల ప్రోగ్రాంలో నిన్న బూతులు తిడుతుంటే జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్ ని, కేసీఆర్ గారిని బూతులు తిడుతుంటే అదే వేదిక మీద పల్లికిలించుకుంటూ కూర్చున్నది ఎవరు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డి. నేను అదే అంటున్నా, వీళ్ళ దురవస్థ ఎట్లా ఉందంటే 2 లింగాలు ఉంటాయి అవసరం అయితే, ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే. ఒకటి పులింగం, ఇంకోటి స్త్రీలింగం. వీళ్ళు ఏ లింగమో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఇవాళ, కర్మ. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు బాధపడే పరిస్థితి, ఇట్లాంటి వాళ్లకు ఓటేసి గెలిపించినందుకు కార్యకర్తలుగా మా కార్యకర్తలు బాధపడే పరిస్థితి. అయినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే చెప్పింది స్పీకర్ గారికి, మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాలని. పిసిసి ప్రెసిడెంటే స్వయంగా చెప్పిన తర్వాత ఇంకా చర్చకు కానీ ఇంకా ఏదో రకంగా తిమ్మిని బమ్మించేసే కార్యక్రమానికి కానీ ఆస్కారం లేదు. పిసిసి ప్రెసిడెంట్ చెప్పిన దానికి కూడా మేము సుప్రీంకోర్టు ముందు పెడతాం. తప్పకుండా స్పీకర్ గారు ఏమైనా ఉల్టా పుల్టా చేస్తే తప్పకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాం. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ.